సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారి 30వ వర్ధంతిని ఈరోజు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. కృష్ణా జిల్లాలో అత్యంత సంపన్నమైనటువంటి భూస్వామి కుటుంబంలో జన్మించినటువంటి చండ్ర రాజేశ్వరరావు గారు బెనారస్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తూ కమ్యూనిస్ట్ ఉద్యమం కోసం, పీడిత తాడిత ప్రజల విముక్తి కోసం ఆయన వైద్య వృత్తిని తృణప్రాయంగా నెట్టి కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరినటువంటి గొప్ప కమ్యూనిస్టు నాయకుడు చండ్ర రాజేశ్వరరావు గారు. ఈ దేశంలో అసమానతలు లేనటువంటి, దోపిడీ లేనటువంటి, కులమతాలు లేనటువంటి ఒక సోషలిస్టు సమాజ స్థాపనే ధ్యేయంగా జీవితాంతం ఆయన పనిచేశారు. 20 సంవత్సరాల పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ దేశంలో మత సామరస్యాన్ని పరిరక్షించడం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం జీవితాంతం చేసినటువంటి గొప్ప కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు. 600 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బాబ్రీ మసీదుని అయోధ్యలో కూల్చివేస్తున్నటువంటి సందర్భంలో కరసేవకులు మొత్తం అయోధ్యను చుట్టుముట్టి ఇవాళ మసీదుని నేలమట్టం చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేష్టలు ఉడిగి వాళ్ళ చేజారిపోయినటువంటి పరిస్థితుల్లో వందలాది మంది కమ్యూనిస్టు కరసేవకులు, కమ్యూనిస్టు జనసేవదళ్ళు, వాలంటీర్ని అయోధ్యకు తరలించి మత సామరస్యాన్ని పరిరక్షించేందుకు కోసం, ఒక పురాతనమైనటువంటి చారిత్రకమైనటువంటి కట్టడాన్ని పరిరక్షించే దానికోసం చండ్ర రాజేశ్వరరావు గారు జనసేవదళ వాలంటీర్తో దాన్ని అడ్డుకోవడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి గొప్ప లౌకికవాది, మత సామరస్యం కోసం జీవితాంతం దారిపోసినటువంటి గొప్ప యోధుడు ఇవాళ కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు. ఇవాళ చండ్ర రాజేశ్వరరావు గారు జీవితాంతం పీడిత తాడిత జనావళి యొక్క అసమానతలు అంతం చేసేదానికోసం, వారు బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి వ్యక్తి. నీతి, నిజాయితీ, నిర్భీతి, నిరాడంబరతల నిలువుటద్దం పగిలిపోయిందమ్మా అంటూ ఆయన చనిపోయినటువంటి సందర్భంలో కొండపల్లి సీతారామయ్య వ్యాఖ్యానించినటువంటి ఘటన ఇవాళ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగనే ఆయన చనిపోయే ముందు రాసినటువంటి వీలునామా, నేను ఎవరికి బాకీ లేను, నాకెవరూ బాకీ లేరు, నా వస్త్రాలు అవసరమైన వారికి ఇవ్వండి, నా పుస్తకాలు పార్టీ లైబ్రరీకి ఇవ్వండి, సెలవు అంటూ ఆయన రాసినటువంటి వీలునామా ఇవాళ ఎంత కమ్యూనిస్టుల యొక్క నిరాడంబరతకి, కమ్యూనిస్టుల యొక్క త్యాగశీలతకి, కమ్యూనిస్టుల యొక్క నిజాయితీకి నిలువుటద్దో ఇవాళ చండ్ర రాజేశ్వరరావు గారు రాసినటువంటి వీలునామా. అంత గొప్ప యోధానుయోధుడు, కమ్యూనిస్టు గొప్ప మహర్షి చండ్ర రాజేశ్వరరావు గారు. ఇవాళ చండ్ర రాజేశ్వరరావు గారు చనిపోయి 3 దశాబ్దాలు గడుస్తూ ఉన్న ఈ దేశంలో చండ్ర రాజేశ్వరరావు గారి యొక్క ఆశయ సాధన కోసం కమ్యూనిస్టులుగా ఇవాళ కృషి చేస్తూ ఉన్నాం. ఇవాళ చండ్ర రాజేశ్వరరావు గారికి ఇవాళ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, సామాజిక అసమానతలు అంతమొంచడం ద్వారా ధనిక పేద తేడా లేనటువంటి ఒక సోషలిస్ట్ సమాజాన్ని నెలకొల్పడానికి ద్వారానే ఇవాళ చండ్ర రాజేశ్వరరావు గారికి నిజమైనటువంటి నివాళులు అర్పించిన వారు మొత్తం. ఇవాళ రాజేశ్వరరావు గారికి చేసినటువంటి, వారు అర్పించినటువంటి జీవితం, వారు చేసిన త్యాగాలు, వారి యొక్క ఆశయాలు అమలుకు కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు పునరంకితం కావాలని కోరుకుంటూ ఇవాళ చండ్ర రాజేశ్వరరావు గారికి జోహార్లు అర్పిస్తాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నేత చండ్ర రాజేశ్వరరావు గారికి, పేదల పాలిట పెన్నులు చండ్ర రాజేశ్వరరావు గారికి, భూ పోరాట యోధుడు చండ్ర రాజేశ్వరరావు గారికి, చంద్ర రాజేశ్వరరావు గారికి.